మంచి పనే కదండి అది. తెలుగునాడు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళం అయ్యుండి, తెలుగు దేశంలో ఉండి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండి మనం తెలుగు అనేది మర్చిపోయాం. కాబట్టి తెలుగు రాష్ట్రం పేరుగా మారిస్తే కనీసం మన తెలుగుని గుర్తు చేసుకుంటాం, మన కన్న తల్లిని గుర్తు చేసుకుంటాం. అలాగే తల్లిదండ్రులను కూడా అంత అభిమానంగా చూస్తామని ఆయన అనుండొచ్చు కదా. మరి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఓన్లీ రాష్ట్రాల పేర్లు మారుస్తున్నారు, విగ్రహాలని నిలబెడుతున్నారు. ఇదంతా దీనికి కాలం అంతా గడిచిపోతుంది. ఇంకా అభివృద్ధి ఎప్పుడు చేస్తారు డెవలప్మెంట్ అనేసి అంటున్నారు. అది విగ్రహాలు నిలబెట్టేది అభిమానులండి. గవర్నమెంట్ అయితే ఎక్కడ కూడా విగ్రహాలు నిలబెట్టదు, అభివృద్ధి వైపే నడుస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి వైపే నడుస్తుంది. అయితే విగ్రహాలు అనేది మీరు నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి నచ్చిన వాళ్ళు, మన అభిమానుల్ని మనం విగ్రహాలుగా సృష్టించుకుంటాం. అంతేగాని గవర్నమెంట్ ఈ విగ్రహం పెట్టండి, ఇది పెట్టకండి అని ఏ రోజు అనలేదు. ఒక విగ్రహం చూపించండి గవర్నమెంట్ పెట్టింది, ఏదీ లేదు. ఒకవేళ పెట్టినా మీ ఏజ్ వాళ్ళకి, అంటే ఇప్పుడు నా ఏజ్ 53 కాబట్టి ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు, మీరు 20-25 బిలో వాళ్ళకి ఏంటంటే ఫలానా అతను ఉండేవాడు, మన తెలుగువాడు, ఎంతో గొప్ప పనులు చేశాడు అనేది తెలియాలి అంటే ఆ విగ్రహం ఉంటేనే మీ పేరెంట్స్ని మీరు అడుగుతారు ఆ విగ్రహం ఎవరిది అని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్యాంక్ బండ్ మీద చాలా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ ఎందుకు పెట్టారంటే మీలాంటి చిన్నపిల్లలు ఆ విగ్రహాలు చూసి మమ్మీ డాడీని అడుగుతారు ఆ విగ్రహం ఎవరిది ఏంటి, ఆయన గురించి ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మీ మమ్మీ డాడీ ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మన దేశంలో మన వాళ్ళు ఎంత గొప్ప పౌరులు ఉండేవాళ్ళు అనేది మనకు తెలియడం కోసమే ఆ విగ్రహాలు పెట్టారు. మరి ఎందుకనేసి మార్చాలి అనేసి అంటారు మీరు రాష్ట్రం పేరు? రాష్ట్రం మార్చాలి అంటే ఏముందండి, తెలుగు వాళ్ళం ఉంటున్నాము, ఎక్కువ శాతం తెలుగు వాళ్ళమే ఉన్నాము. తెలుగు రాష్ట్రం తెలుగు మీద పెడితే తెలుగు 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 అనే పదం మనం వాడుతున్నప్పుడు తెలుగు వస్తుంది కదా, మనకి తెలుగు మాట్లాడతాం కదా. ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, ఎవ్రీ పర్సన్ ఎప్పుడు ఇంగ్లీషే. హాయ్, బాయ్, సారీ, ఇవే కదా మనం మాట్లాడేది. ఎప్పుడైనా బాగున్నావా, బాగున్నారా, తిన్నారా, ఈ విధంగా మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? లేదే. అందుకే ఆయన ఏమంటారంటే తెలుగు బతకాలి, తెలుగు జీవించాలి, తెలుగు అభివృద్ధి చెందాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగు స్పష్టత రావాలి, పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి తెలుగు. ఏ రాష్ట్రం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పాడరా నీ తల్లి భూమి భారతిని అని ఎందుకు అంటారు? మన భూమి మీద ఉన్నప్పుడు మన భాషని, మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించుకోవాలి. అప్పుడే మనకి గౌరవం. తెలుగునాడు కాకుండా ఆంధ్రప్రదేశం అనేసి కూడా మార్చొచ్చు కదా. మీరు బాగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అనేది 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గానే ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గానే ఉంది. అయితే దానికి ప్రత్యేకంగా ఇందులో తెలంగాణ అనేసి పేరు మార్చుకున్నారు కాబట్టి దాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంచకుండా తెలుగునాడు అని పెట్టుకుంటే బాగుంటది అనే ఉద్దేశం తప్ప దాంట్లో ఏమి కుళ్ళు కుతంత్రాలు అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ గరికపాటి గారు ఏ చెప్పినా కూడా 100కి 100% చాలా చక్కగా మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, తెలియని అన్ని కూడా తెలియజేస్తారు. సో ఈజ్ గ్రేట్ పర్సన్. ఓకే, అంటే ఫైనల్ గా మీరు రాష్ట్రం పేరు మార్చినందువల్ల జనాలలో కూడా మార్పు వస్తుంది అనేసి అంటున్నారు, అంతేనా? రాష్ట్రం పేరు మారితేనో, ఊరు లేకపోతే మనం ఊరు మారితేనో, లేకపోతే మనం జాబ్ మారితేనో, లేకపోతే మనం ఫ్రెండ్స్ని మార్చుకుంటేనో మన హ్యాబిట్స్ మారవు. మన హ్యాబిట్స్ మనకే ఉంటాయి. కాకపోతే ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అనేది కూడా ఏంటంటే పైన ఉన్న అధిష్టానంలో ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో దాని కృషి వల్ల రాష్ట్రం బాగుపడుతుందే తప్ప ఊరు మారినా పేరు మారినా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రంగా తెలియజేయాలని ఆ పేరు పెట్టాలనుకున్నాను.